నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. సో మీరు వాళ్ళు డైరెక్టింగ్ లైక్ మీకు పవన్ కళ్యాణ్తో డైరెక్షన్ చేశారు. సో మీరు వాళ్ళు డైరెక్టింగ్ విత్ హిమ్ మీరు లైక్ హీరో అండ్ డైరెక్టర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా, ఆర్ ఎల్స్ లైక్ ఫ్యాన్ బాయ్ లాగా ట్రీట్ చేశారా పవన్ కళ్యాణ్ గారిని? డైరెక్టర్ గానా ఫ్యాన్ బాయ్ గానా? ఎస్. ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అలా నైస్. సో మీరు పవన్ కళ్యాణ్తో వర్క్ చేశారు కదా, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్? వీ షార్ట్ ఫర్ దట్ సీక్వెన్స్. మీరు పాట చూస్తే అక్కడ ఆయన ఇలా అన్నప్పుడు గేట్స్ ఓపెన్ అయితే బ్యారికేడ్స్ ఓపెన్ అయిపోయేది ఉంటుంది కదా. సో అండ్ వీ వర్ షూటింగ్ ఫర్ దాట్ అండ్ నాకు ఆల్రెడీ ప్యాక్ అయిపోతుంది. ఆయన జెన్యున్గా అక్కడ కళ్ళజోడులు వేసుకుంటున్నారు. సో ఆయన ఎక్కడ చూసినా నాకు అర్థం కావట్లేదు. సో 2 times ఐ వాజ్ లుకింగ్ అట్ హిమ్, ఐ వాజ్ లైక్, అండ్ ఆయన నన్ను చూడట్లా. అండ్ దట్ హ్యాపెన్ టు బి అ మాంటేజ్ లేటర్ ఆన్. వీ డెంట్ ఈవెన్ డిస్కస్ అబౌట్ ఇట్. కానీ ఫస్ట్ టైం నాకు ప్రతిసారి ఆయన ఇటు ఫేస్ ఉన్న వెంటనే నన్ను చూస్తున్నారేమో నేను ఇలా అయిపోతున్నా. బట్ దాని తర్వాత ఒకసారి కళ్ళజోడు తీసిన తర్వాత అర్థమైంది ఇట్ వాజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టు మేక్ ఐ కాంటాక్ట్. ఐ వాజ్ లైక్ టేకెన్ అ బ్యాక్. యాక్చువల్గా నేను పరిచయం చేశా. సో నేను ఫస్ట్ పరిచయం చేసినప్పుడు ఐ షుడ్ సే దిస్, నేను పరిచయం చేయగానే సార్ లీలా ఆల్రెడీ యూ నో హర్ రైట్ అనగానే లీలా ఐమ్ సీయింగ్ క్వైట్ ఆఫ్ యువర్ వర్క్, వెరీ గుడ్ వర్క్ అని అనగానే ఈవిడ సార్ థ్యాంక్ యూ సార్. అసలు అప్పుడే ఒక కాలేజీలోకి ఎంటర్ అయిన ఒక ఫ్రెషర్ లాగా సార్ దోస్ నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇది దిస్ హ్యాపెండ్ అరౌండ్ 12 o'clock ఆ టైంకి. కరెక్ట్గా నేను షార్ట్ రెడీ చేసుకొని కెమెరా అంతా సెట్ చేసుకొని వెనకాల అందరిని జనాలు మా డిపార్ట్మెంట్ అందరూ షార్ట్ రెడీ అయిపోయి ఇంకా పిలవండి ఆర్టిస్ట్ని ఇలా తిరిగి చూసేసరికి హార్డ్లీ ఇట్స్ లైక్ 20 half an hour అనుకుంటా. ఇలా తిరిగి చూస్తే సారు పక్కన వెళ్ళి కూర్చొని నేను తిరిగి వాట్ అసలు ఒక 20 minutesలో ఏంటి మరి లెక్చర్ ఇచ్చేస్తాను సార్కి, నాకు అర్థం కాల. సో అంత స్పీడ్. అందుకే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్, ఫస్ట్ డే లేదు ఏం లేదు, ఫస్ట్ ఫ్యూ మినిట్సే దానికి ఫస్ట్, ఇంకా తర్వాత నుంచి. సో దట్ వాస్ బికాజ్ ఐఎమ్ అ వెరీ ఇంక్విజిటివ్ పర్సన్. ఇప్పుడు మీరు అందరు ఎలా యూర్ ఇంక్విజిటివ్ కొన్ని తెలుసుకోవాలని, సో నాకు కూడా ఒక బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు దొరికిందే ఛాన్స్ రపా సార్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్, సార్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్, అండ్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ బట్ ఇట్స్ వెరీ వెరీ మెమరబుల్. త్వరలో మళ్ళీ సినిమా తీయండి ప్లీజ్ డైరెక్టర్ గారు. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. యాక్చువల్గా మీరు ఒక ఫ్యాన్ బాయ్ అని నేను ప్రీవియస్గా చూస్తూ ఉన్నాను. అక్కడి నుంచి అజ్యూమ్ చేసుకొని మీరు లిటరల్గా ఆయనతో డైరెక్ట్ చేసే వరకు వచ్చారు కదా. సో అంటే ఇన్ ఫ్యూ వర్డ్స్ ఎంత కష్టపడ్డారు, లైక్ అది ఆ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. See, for me, already I spoke in couple of interviews. తొలి ప్రేమలో ఇప్పుడు ఏదైతే సాంగ్ ఉందో, ఈ మనసే సాంగ్, దట్ వాజ్ షాట్ ఇన్ BHL వేర్ ఐ గ్రో అప్. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో వన్ ఆఫ్ ద గైజ్ హరిశంకర్. ఆ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు నేను ఆ సాంగ్ షూటింగ్లో ఉన్నా. జనాలు షూటింగ్ చూస్తున్నప్పుడు నేను కూడా రోడ్డుకి అవతల నిలబడి, దెర్ ఇస్ అ బేకరీ సెట్, ఒక రోడ్ ఉండి కళ్యాణ్ గారు కీర్తిరెడ్డి గారు బైక్లో ఎక్కి వెళ్ళే ఒక షాట్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఒక హార్డ్లీ ఫ్యూ మీటర్స్ అవే ఫ్రమ్ మై హోమ్. సో ఆ షూటింగ్ మనసే సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద క్రౌడ్ అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ ద సేమ్ హీరో ఐ మేడ్ ఎ ఫిలిం వేర్ ద ఎగ్జాక్ట్లీ సాంగ్ ఐ షాట్ అండ్ ఐఎమ్ హియర్. ఇంతకంటే ఎమోషనల్ హై, ఇంతకంటే దీని అచీవ్మెంట్ అంటారా, సక్సెస్ అంటారా, అడ్రినలిన్ రష్ అంటారా, ఐ డోంట్ నో హౌ టు నేమ్ ఇట్. బట్ యా, దిస్ హ్యాపెండ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్.